నేను చికెన్ కర్రీ చేసుకున్నాం. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం వేసేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించేసుకోవచ్చు. మగ్గించుకొని కొంచెం ఆనియన్స్ త్వరగా మనకి ఫ్రై అవుతుందని కొంచెం చూడండి ఫ్రెండ్స్, కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గాక చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ కూడా వేసేసుకోవచ్చండి. మనకి అన్నీ మనకి మగ్గితే మన చికెన్ కూడా వేసేసుకోవచ్చు. సాల్ట్ వేసేసుకోవచ్చు, కొంచెం పసుపు, కారం కొద్దిగా వేసేసుకున్నాక ఎన్ని కర్రీ లీవ్స్ కరివేపాకు కూడా మనం వేసేసుకోవచ్చు. వేసేసుకొని చికెన్ బాగా మగ్గించేద్దాం. వాటర్తో ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మనం కొంచెం ఎక్కువ కాకపోయినా కొద్దిగా వేసేసుకొని 10 మినిట్స్ ఉంచేస్తే మన చికెన్ కర్రీ అయిపోతుంది. దగ్గరకు వచ్చేసరికి మన చికెన్లో మనం కొత్తిమీర తగిలించేసుకొని 5 మినిట్స్ ఉంచేసుకొని టేస్టీగా చూడండి ప్లస్ మన చికెన్ కర్రీ జ్యూసీగా. దాంతోపాటు చికెన్ పీస్తో మనం టేస్ట్ చేద్దాం. ఎంత టెండీగా పులిహోర చికెన్ మంచి కాంబినేషన్ అండి ఇది. మనకి